నంద్యాల జిల్లాలో దోపిడీకి పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలో యాప్ ద్వారా పరిచయమైన బాధితుడిని నంద్యాల కొత్తపల్లి రోడ్డులోని ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు తీసుకెళ్లి దోపిడీకి పాల్పడ్డారు. ఆగస్టు 15 రాత్రి కత్తులతో బెదిరించి ఇనుపరాడ్లతో దాడి చేసి 7,200 రూపాయల నగదు, మొబైల్ ఫోన్ను లాక్కొని పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ ఐపీఎస్ గారి ఆదేశాలతో ఏఎస్పీ సుస్మిత ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో తాలూకా సీఐ ఆర్ ఈశ్వరయ్య, ఎస్ఐలు గంగయ్య యాదవ్, జఫ్రుల్లా ఖాన్, సురేష్ కుమార్ ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. నందమూరి నగర్లోని పీవీఏ వెంచర్స్ వద్ద నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 2 కత్తులు, 2 ఇనుపరాడ్లు, 5 మొబైల్ ఫోన్లు, 5,800 రూపాయల నగదు, హోండా మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఇదే తరహాలో మరికొందరు బాధితులు ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. నిందితులను పట్టుకున్న పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు. ఈ వీడియో నచ్చి ఉంటే లైక్ చేసి షేర్ చేయండి. ఆ కన్సర్న్ యాప్కి కూడా ఇలాంటి మనం క్రిమినల్ ఆఫెన్స్ ఉంది అంటే ఈ మెంబర్స్ని బ్లాక్ చేయడానికి కూడా మనము అఫీషియల్ ఈమెయిల్స్ ద్వారా నోటీస్ అనేది పంపిస్తాం. ఎనీ అదర్ క్వశ్చన్స్? సోషల్ మీడియా చాటింగ్ యాప్ ఉంది, లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇలాంటి అన్నోన్ మెంబర్స్ పరిచయం అవడానికి, చాట్ చేయడానికి ఇట్ ఈస్ వన్ సోషల్ మీడియా యాప్. అంటే మేడం వీళ్ళు మేల్తో ఈ ఇష్యూలో మనం చూసుకున్నాము అంటే ఆల్ ఆర్ మేల్ పర్సన్స్ ఓన్లీ. విక్టిమ్ కూడా మనకి మేల్ పర్సన్ అండ్ అక్యూజ్డ్ కూడా ఒక మేల్ పర్సన్. అతను తీసుకువెళ్ళి అక్కడ ఇంకా 3 కూడా ఉన్నారు. ఇతను చాటింగ్ చేసిన పర్సన్ కాకుండా ఇంకా 3 పర్సన్స్, 4 కలిపి అక్కడ ప్లాన్ చేసి రాబరీ చేయడానికి వెయిట్ చేస్తున్నారు. డేటింగ్ యాప్ లైక్ ఎవరైనా ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వాట్ పర్పస్ కైనా వాడొచ్చు. దిస్ ఇస్ సోషల్ మీడియా చాటింగ్ యాప్. బేసికలీ ఇందులో చాట్ చేయొచ్చు. మనం వాట్సాప్లో ఎలా చాట్ చేసి కాల్ చేస్తున్నామో అలాంటి ఈ మెంబర్స్ కూడా కాలింగ్ అండ్ చాటింగ్ చేయొచ్చు. అలాంటి చాట్ చేసి పరిచయంలో పిలుస్తారు. ఈ ఆఫెన్స్ అనేది కూడా జరిగింది.